పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని పురాతన శాసనాలు, విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కాకతీయులు, చోళుల కాలం నాటి ఆలయాలు, శాసనాలను భద్రపరిచేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా విగ్రహాలు, పురాతన సంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రాజెక్టు వద్దే మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలో సుమారు 12 మండలాల్లోని 370 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాలు, శాసనాలు, సమాధులు, ఆలయాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జలసమాధి అయ్యే గ్రామాల్లో ఇప్పటికే సర్వే నిర్వహించిన అధికారులు అక్కడి విగ్రహాలు, పురాతన వస్తువులు, శిల్పాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట పరిసరాల్లో ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. కాకతీయుల కాలంలో రుద్రమదేవి ఈ ప్రాంతంలోనే విడిది చేసినట్లు శాసనాల్లో వెల్లడైంది. వారి కాలంలోనే ఈ ప్రాంతంలో కోట, ఆలయాలు నిర్మించారు. అతి పురాతనమైన 4 సమాధులను ఇక్కడే గుర్తించారు. రాజుల కాలం నాటి కత్తులు, డాళ్లు, బరిసెలు, ఆభరణాలు, శాసనాలు వంటివి చాలానే లభ్యమయ్యాయి. ప్రస్తుతం క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటి సమాధులపై అధికారులు పరిశోధనలు సాగిస్తున్నారు. ముంపు గ్రామాల్లో అతి ప్రాచీనమైన 341 విగ్రహాలు, 18 శాసనాలను సేకరించిన అధికారులు రాజమండ్రి మ్యూజియంలో భద్రపరిచారు. కొన్నింటిని ఏలూరు తరలించారు. కౌండిన్యముఖిలోని కౌండిన్య ఆలయం అతి ప్రాచీనమైనదిగా పురావస్తు శాఖ భావిస్తోంది. ఈ ఆలయంలోని విగ్రహాలు, శిల్పాలను మరోచోట పునఃప్రతిష్ఠించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంపు గ్రామాల నుంచి సేకరించిన విలువైన సంపదను పోలవరం ప్రాజెక్టు వద్దే సందర్శనార్థం ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 4.5 కోట్ల రూపాయలతో మ్యూజియం నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. రుద్రంకోటలో దొరికినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా, వస్తువులన్నీ కూడా ఇక్కడ ఏలూరు మ్యూజియంలోనే భద్రపరిచాము. అయితే ఈ యొక్క మొత్తం ప్రాజెక్ట్ అయిన తర్వాత అక్కడ మ్యూజియం కట్టడానికి కోసం సుమారుగా 2 టెంపుల్స్ షిఫ్ట్ చేయడానికి, అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడానికి 4.5 కోట్లు వాళ్ళు ఏర్పాటు చేశారు నిధులను కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీని మీద బుక్ రిలీజ్ చేసేది ఉంది. బుక్ తయారవుతుంది. దాన్ని కూడా తొందరలోనే రిలీజ్ చేస్తామని నేను ఆశిస్తున్నాను. ప్రాచీన చరిత్ర, సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.